అది 1976వ సంవత్సరం. మాది తెలంగాణలోని ఒక అందమైన పల్లెటూరు. మా ఊరిలోని కొంతమంది గొర్రెల కాపరులు వాళ్ళ దగ్గరున్న గొర్రెలను మా ఊరి బీడు భూముల్లో అందరూ కలిసికట్టుగా మేపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ గొర్రెల కాపరుల్లో రాజు అనే ఒక 20 సంవత్సరాల యువకుడు ఉండేవాడు. తనకి వ్యవసాయ భూమి లేకపోవటంతో తన దగ్గర ఉన్న కొద్దిపాటి గొర్రెల్ని మేపుకుంటూ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో తన జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనకంటూ నాన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా అందరితో కలివిడిగా కలిసిమెలిసి ఉండేవాడు రాజు. ఒకరోజు గొర్రెల్ని మేపుతూ ఉండంగా తన గొర్రెల మందలో నుండి ఒక గొర్రె కనిపించకుండా పోయింది. ఆ గొర్రెని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్ళిపోయాడు రాజు. సాయంత్రం అయినా రాకపోవడంతో మిగిలిన గొర్రెల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయారు కాపర్లు. పొద్దుపోయే వరకు గొర్రెపిల్ల కోసం వెతికిన రాజు అది కనిపించకపోవడంతో అలసిపోయి ఓ చెట్టు దగ్గర కూర్చుండిపోయాడు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. ఇంకక్కడే ఉంటే తను చీకట్లో ఏ అడవి జంతువులకు ఆహారం అవుతాననే భయంతో తను కూర్చున్న చెట్టునే ఎక్కి కూర్చున్నాడు రాజు. ఆకలిగా ఉన్నా పొద్దంతా అడవిలో తిరగటం వలన అలిసిపోయి చెట్టెక్కగానే నిద్రపోయాడు రాజు. గాఢ నిద్రలో ఉన్న రాజుకి ఏదో పీడకల రావడంతో మెలకు వచ్చింది. ఇంతలో దూరంగా ఒక చెట్టు కింద ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. ఇది విన్న రాజు నెమ్మదిగా చెట్టు దిగి అటువైపుగా నడిచాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక అందమైన 18 సంవత్సరాల యువతి ఏడుస్తూ కనపడింది. ఆమె రాజును చూడగానే భయంతో పెద్దగా ఏడవసాగింది. అది చూసిన రాజు తన దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, ఎవరమ్మా మీరు, ఎందుకు ఏడుస్తున్నారు, అయినా ఇంత రాత్రి వేళ ఎక్కడెందుకున్నారు అంటూ నెమ్మదిగా అడిగాడు రాజు. అయినా కొద్దిసేపు ఏడుస్తూనే ఉండిపోయింది ఆ యువతి. అప్పుడు రాజు బాధగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ యువతి ఏడుపు ఆపి రాజు వైపు నెమ్మదిగా తల ఎత్తి చూసింది. తన వైపే జాలిగా చూస్తున్న రాజు, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ మరలా అడిగాడు రాజు తనని. అప్పుడు ఆ యువతి కళ్ళు తుడుచుకుంటూ దగ్గరలో ఉన్న పల్లెటూరు మాది అని చెప్పింది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు రాజు. అప్పుడు ఆ యువతి, మా అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మా పిన్ని రోజు నన్ను రాచి రంపాన పెడుతుంది. తన 2 కూతుర్లని చదివిస్తుంది. నన్ను మాత్రం మేకలు మేపడానికి ఈ అడవికి తోలుతుంది. రోజులాగానే అడవికి మేకలు మేపడానికి వచ్చాను. అందులో ఒక మేక కనిపించకుండా పోయింది అంటూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది ఆ యువతి. అప్పుడు రాజు, ఏడవకండి, ఉదయాన్నే ఇద్దరం కలిసి వెతుకుదాం, నాది కూడా గొర్రెపిల్ల పోయింది అంటూ సర్ది చెప్పాడు రాజు. ఉదయాన్నే ఇద్దరు వెతకడం మొదలుపెట్టారు. సాయంత్రం అవుతున్నా గొర్రెపిల్ల మేకపిల్ల జాడలేదు. ఏవో దొరికిన పండ్లు తింటూ పొద్దుపోయే వరకు వెతికారు. మేకపిల్ల జాడ లేకపోవడంతో మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది యువతి. ఏమి చేయాలో తోచక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు రాజు. కొద్దిసేపటి తర్వాత రాజు, పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేసి రేపు ఉదయాన్నే నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ఆ అమ్మాయితో. ఆ మాటలకి ఆ యువతి హడలిపోయింది. అమ్మో, నేను రాను, మా పిన్ని కొడుతుంది అంటూ అక్కడే కూర్చుండిపోయింది ఆ యువతి. అప్పుడు రాజు, మరి ఎలాగమ్మా, ఒంటరిగా అడవిలో వదిలిపెట్టి వెళ్ళలేను కదా నిన్ను, మరి మా ఊరు వస్తావా అంటూ అడిగాడు రాజు. సరే అన్నట్టు తల ఊపింది ఆ యువతి. ఇద్దరూ రాజు వాళ్ళ ఊరి వైపు నడక సాగించారు. సరేనమ్మా, ఇంతకీ నీ పేరు చెప్పలేదు అంటూ అడిగాడు రాజు. నా పేరు రాణి అండి అని చెప్పింది ఆ యువతి. సరేనమ్మా, నా పేరు రాజు అంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు రాజు వాళ్ళ ఊరు బయలుదేరారు. ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది. మరునాడు ఉదయాన్నే గొర్రెలను మేపటానికి వెళ్తున్న రాజుతో కలిసి తను కూడా వెళ్ళింది ఆ యువతి. అయితే రాజు ఆ గొర్రెల కాపర్లతో కలవకుండా తన మందను విడిగా తోలుకొని వెళ్ళి దూరంగా ఆ యువతితో కలిసి మేపడం మొదలుపెట్టాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మిగతా కాపరుల గొర్రెల్లోంచి రోజుకి ఒక్కొక్కటిగా కనపడకుండా పోసాగాయి. గొర్రెల్ని ఇంత భద్రంగా కాస్తున్నా అవి ఎలా పోతున్నాయో ఎక్కడికి పోతున్నాయో ఆ కాపరులకు అర్థం కాలేదు. ఒకరోజు రాజు తన దగ్గర ఉన్న గొర్రెల మందలోని ఒక గొర్రెపిల్ల అనారోగ్యంగా ఉండటంతో ఆ గొర్రెపిల్లని యువతి దగ్గర ఉంచి మిగతా గొర్రెల మందను తోలుకొని అడవికి వెళ్తాడు రాజు. ఆ రోజు మిగతా కాపరులతో కలిసి మేపుతున్న రాజును ఒక కాపరి, అదేంటి రాజు, నీ గొర్రెపిల్ల పోయిన దగ్గర నుంచి ఒంటరిగానే మేపుతున్నావుగా, ఈరోజేంటి మా దగ్గరకు వచ్చావంటూ అడిగాడు రాజుని. అప్పుడు రాజు, అదేం లేదన్నా, రోజు రాణి వస్తుంది కదా ఆ రోజు నుంచి నాతో, తనకు మీరు కొత్త కదా, అందుకని దూరంగా వెళ్ళి మేమిద్దరం కలిసి మేపుతున్నాం అన్నాడు రాజు.
అప్పుడు అతను ఆశ్చర్యంగా, రాణియా, ఏ రాజ్యానికి అంటూ, అయినా ఒక్కడివే మేపుతున్నావుగా రోజు దూరంగా అన్నాడు అతను. వీళ్ళ సంభాషణ విన్న మిగతా కాపర్లు అయోమయంగా వీళ్ళ ముఖాలు చూస్తూ ఉండిపోయారు. మరొకతను మాట్లాడుతూ, నేను చెప్తూనే ఉన్నానా, ఒంటరిగా కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటున్నాడని. ఇంతలో ఇంకొకతను కల్పించుకుంటూ, అదేంట్రా, అడవిలో ఏ గాలోతూలో ఆవహించలేదు కదా అన్నాడు. అప్పుడు రాజు, అదేం లేదన్నా, నా గొర్రెపిల్ల పోయిన రోజు వెతుక్కుంటూ వెళ్ళిన నాకు పక్క గ్రామంలోని ఒక యువతి తన మేకపిల్ల కోసం వెతుక్కుంటూ వచ్చిందన్నా అని చెప్తుండగానే మరొకతను కల్పించుకొని, తన పేరు రాణి అని, తనకు తల్లిదండ్రి లేరని, వాళ్ళ పిన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పిందా అంటూ అడిగాడు. అవునన్నట్టు తలూపాడు రాజు. అయితే మర్రి చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది అన్నాడు అతను. అవునన్నా, ఇదంతా నీకెలా తెలుసు అంటూ అడిగాడు రాజు. అప్పుడు అతను కోపంతో, నాకు తెలియటమేంట్రా, మన చుట్టుపక్కల ఊర్లలో అందరికీ తెలుసు, వెంటబడి వస్తుంది, వచ్చిందా అన్నాడు అతను. వచ్చిందన్నట్టు తలూపాడు. అప్పుడు వాళ్ళందరూ ముక్తకంఠంతో, మన గొర్రెపిల్లలు మాయం కావటానికి అదే కారణం అన్నారు అందరూ. రాజుకి ఏమీ అర్థం కాక వాళ్ళ ముఖాలు చూస్తున్నాడు కంగారుగా. అప్పుడు వాళ్ళంతా, ఇప్పుడు నీ పక్కనుంది అతను అని అడిగారు. లేదన్నట్టు తలూపాడు. ఎక్కడుంది అని అడిగారు వాళ్ళు. ఇంటి దగ్గరే ఉంచొచ్చా అన్న, గొర్రెపిల్లకు బాగోలేకపోతే తనని కాపలా ఉంచి వచ్చా అన్నాడు. అప్పుడు ఒకతను, దయ్యాన్ని కాపలా పెట్టడం ఏంట్రా, తినేసి ఉంటుంది గొర్రెపిల్లని అన్నాడు గట్టిగా. దయ్యమా అంటూ హడలిపోయాడు రాజు. అవునన్నట్టు తలూపారు అందరూ. హడావిడిగా ఇంటికి వెళ్ళిన రాజు భయంగా కిటికీలో నుండి తొంగి చూశాడు. అప్పుడు ఆ యువతి గొర్రెపిల్లను తింటూ వికటాట్టహాసం చేస్తూ తన రూపాలు మార్చుకుంటూ కనిపించింది. అది చూసిన రాజు హడలిపోయాడు. తనతో వచ్చిన కాపరులు తలుపులు పలగొట్టుకొని లోపలికి వెళ్ళగానే యువతి మాయమైపోయింది. ఆ రోజు నుండి రాజు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు, కాపరులతోనే కలిసి ఉండేవాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.